ఈ యాసంగిలో వరి సన్న రకాలు సాగు చేస్తున్నారా లేక సువాసన వచ్చే వరి రకాలు సాగు చేస్తున్నారా లేదా దొడ్డు రకాలు సాగు చేస్తూ పంటలో కాలిబాటలు వదలకుండా నాట్లు దగ్గర వేశారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే యాసంగి వరి పంటను ఆశించి నష్టపరిచే మొగి పురుగు తరువాత వరి పంటను అంతలా నష్టపరిచే సామర్థ్యం గల దోమపోటు ఈ యాసంగి పంటను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇలాంటి దోమపోటుకు కారణమయ్యే సుడిదోమ గురించిన పూర్తి సమాచారం, అనగా దోమ నష్ట లక్షణాలు, దోమ ఉధృతికి అనుకూల పరిస్థితులు, నివారణ చర్యలు, వాడకూడని పురుగు మందులు, అలాగే వాడాల్సిన పురుగు మందుల గురించిన పూర్తి సమాచారం మీకోసం. రైతు సోదరులకి నమస్కారం. నేను మీ ఫార్మర్ కే రైతు సంరక్షణ అగ్రి యూట్యూబ్ ఛానల్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పంట పొలాల్లో వచ్చే వివిధ రకాల కీటకాలు, తెగుళ్ళు, కలుపు మరియు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించిన శాస్త్ర సాంకేతికను తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాద్. వరి పంటను నష్టపరిచే చీడ పురుగులలో దోమపోటు అత్యంత ప్రమాదకరమైనది. గోధుమ లేదా బూడిద రంగులో ఉండే ఈ దోమలు వరి నాట్లు వేసిన 40 రోజుల తర్వాత నుండి వరి పంటను ఎక్కువగా ఆశించి మొక్కల మొదట్ల నుండి రసం పీల్చి పంటను తీవ్రంగా దెబ్బతీస్తాయి. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో ఈ దోమపోటు వరి పంటను ఎక్కువగా ఆశిస్తాయి. లక్షణాలు మొక్కల మొదట్లో నీటి మట్టానికి పైన తల్లి మరియు పిల్ల పురుగులు గుంపులుగా ఉండి కాండం నుండి రసం పీల్చడం వల్ల మొదటగా ఆకులు పసుపు రంగుకు మారి, ఒకవేళ వీటి ఉధృతి ఎక్కువగా ఉంటే పొలం సుడులుగా ఎండిపోతుంది. అందుకే దీనిని సుడిదోమ అంటారు. ఒకవేళ ఈ దోమలు వరి పంట పిలక దశలో ఆశిస్తే పిలకలు ఎండిపోయి వెన్నెలు ఏర్పడవు. అలాగే చిరుబొట్ట దశలో ఆశిస్తే గింజలు పాలు పోసుకోక తాలు గింజలుగా మిగిలిపోతాయి. వీటి ఉధృతి ఎక్కువగా ఉంటే 75 నుండి 99% వరకు వరి దిగుబడి పడిపోయే అవకాశం ఉంది. అనుకూల పరిస్థితులు. వరి పంట దోమపుట్టుకు గురి కావడానికి ప్రధాన కారణం నాట్లు చాలా దగ్గరగా వేయడం, అలాగే అవసరానికి మించి పొలంలో యూరియా వేయడంతో పాటుగా పొలంలో ఎక్కువగా నీరు నిల్వ ఉంచడం దోమలు ఆశించడానికి అనుకూలమైన పరిస్థితులు. నివారణ చర్యలు. పొలంలో ఎక్కువగా గాలి మరియు వెలుతురు ఉండే విధంగా కాలిబాటలు వదలడం వల్ల ఈ దోమపోటు నష్టాన్ని చాలా వరకు నివారించవచ్చు. అలాగే దుక్కిలో పొటాష్తో పాటు జింక్ ఎరువులను తప్పకుండా వేసుకోవాలి. వరి దుబ్బలో పిలకలు ఎక్కువగా ఏర్పడే దశల్లో పొలం నుండి నీటిని తీసేసి 2 నుండి 3 రోజులు పంటను ఎండపెట్టి మళ్ళీ నీళ్లను పెట్టుకోవాలి. ఇలా 3 లేదా 4 సార్లు చేయడం ద్వారా దోమ ఉధృతిని చాలా వరకు నివారించవచ్చు. చిరుపొట్ట దశలో కేవలం యూరియానే కాకుండా 20 కిలోల పొటాష్ కూడా కలిపి చల్లడం, అలాగే పొలం గట్లపై కలుపును ఎప్పటికప్పుడు తొలగించడం మొదలగు చర్యలతో దోమపోటును చాలా వరకు నివారించవచ్చు. వాడకూడని పురుగు మందులు. ఎట్టి పరిస్థితుల్లోనూ దోమపోటు నివారణ కోసం ప్రొఫెనోఫాస్, క్లోరిఫైరిఫాస్, క్వినాల్ఫాస్, సింథటిక్ పైరిథాయిడ్స్ వంటి మందులను వాడకూడదు. ఇవి దోమల ఉధృతి పెరిగేలా చేస్తాయి. వాడాల్సిన పిలక దశ నుండి వరి మొక్కల మొదట్లో గమనిస్తూ ఉండాలి. దోమ ఉధృతిని గమనించిన వెంటనే ధనుక అగ్రిటెక్ వారి డిఫెండ్ లేదా కోటివా అగ్రిసెంట్స్ వారి పెక్సిలోన్ అయితే ఎకరా వరి పంటకు 94 మిల్లీలీటర్ల మందును స్ప్రే చేయడం ద్వారా 18 నుండి 21 రోజుల పాటు దోమపోటు నుండి వరి పంటను కాపాడుతుంది. మీరు ఇప్పటికీ మా ఛానల్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ధన్యవాద్.